గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో ఏ వార్తలు వచ్చాయో ఒకసారి చూసేద్దాం. ఈనాడులో మనకు ప్రధాన వార్తగా జిఎస్టీ బొనాన్జా అంటూ వార్తను హైలైట్ చేస్తూ ఇకపై 2 స్లాబ్లే ఉండబోతున్నాయి. ఇప్పటి వరకు 5, 12, 18, 28 స్లాబులుగా జిఎస్టీ వసూళ్లు ఉండేటివి. బట్ ఇప్పుడు 2 స్లాబ్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో 12, 28 స్లాబులు ఇక ఉండవు. ఈ ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులపై మాత్రం 40% అనేది ఉంటుంది. ఆరోగ్య అదేవిధంగా జీవిత బీమాకు సంబంధించి అయితే జిఎస్టీ ఉండదు. ఈ నెల 22 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈ వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ మనకు ప్రధాన వార్తల్లో ఒకటిగా వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూసినా కూడా మనకు ప్రధాన వార్తగా జిఎస్టీ వసూళ్లకు సంబంధించి నిన్న జిఎస్టీ కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయాన్ని హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా ఇచ్చారు. ముందే పండుగ అన్నటువంటి లైన్తో 22వ తేదీ నుంచి ఆల్మోస్ట్ నిత్యావసర ధరలైతే తగ్గిపోతాయి. పేదలు, మధ్యతరగతికి గణనీయంగా ఊరట లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఒక్కొక్కటిగా చూసినట్టయితే ఇప్పటి వరకు 5, 12, 18, 28 స్లాబులు ఉండేవి కదా. ఇక 5%, అదేవిధంగా 18% మాత్రమే ఉంటాయి. సో హానికారకమైనటువంటివి, విలాసవంతమైనటువంటివి వాటికి మాత్రం 40% ఉంటుంది. సో అలా చూసుకున్నట్టయితే వైద్యారోగ్య రంగానికి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే 12, అదేవిధంగా 18 స్లాబ్లుగా ఉన్నటువంటివి ఉన్నాయో అవన్నీ కూడా 5%కి వచ్చేస్తుంది. ఆ విధంగా ధర తగ్గుతుంది. ఇక ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి చూస్తే ఇప్పటి వరకు 28% జిఎస్టీ వసూళ్లు ఉండేటివి. బట్ ఇది 18%కి తగ్గుతుంది. ఇక వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ ట్రాక్టర్ కావచ్చు, అంటే విడిభాగాలు ఏవైతే ఉంటాయో అవి కావచ్చు, వాహనాలు కావచ్చు, వ్యవసాయ రంగానికి సంబంధించి ఇప్పటి వరకు 18, అదేవిధంగా 12%గా ఉండే అవన్నీ కూడా 5%కి తగ్గుతుంది. అండ్ జిఎస్టీ తగ్గడం వల్ల ఆల్మోస్ట్ నిత్యావసర ధరలన్నీ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటి వరకు 12, 18 స్లాబ్లలో ఉండేవి అవన్నీ కూడా 5%కి తగ్గాయి. అదేవిధంగా ఆటోమొబైల్ రంగానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు 28%గా ఉన్నటువంటివి 18%కి తగ్గుతాయి. ఇక విద్యారంగానికి సంబంధించి 0. ఇప్పటి వరకు అయితే 12% వసూలు చేసేవారు. అదేవిధంగా ఎరేజర్స్ ఇవి వాటికి మాత్రం 5% అలా ఉండేది. సో అవన్నీ కూడా తీసేస్తూ 0% అన్నమాట. సో విద్యారంగానికి సంబంధించి జిఎస్టీ వసూళ్లు ఉండవు. అదేవిధంగా ఈ ఆరోగ్య బీమా వాటికి సంబంధించి కూడా జిఎస్టీ లేదు. వైద్య రంగం పర్టికులర్ వాటి గురించి చూస్తే వాటన్నింటి వసూళ్లను ఆల్మోస్ట్ 5%కి తగ్గించినటువంటి క్రమంలో ఇక ఆరోగ్య బీమా వాటికి సంబంధించినటువంటి పాలసీస్కు సంబంధించి మనకు ఇన్సూరెన్స్ పాలసీస్కు సంబంధించి అయితే జిఎస్టీ లేదు. అదే వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు గల్లంతు అంటూ కాంగ్రెస్ ఇస్తామంది 20 లక్షల ఇండ్లు, ఇచ్చేది 3.5 లక్షలే అంటూ ఇప్పటి వరకు 30,000 దరఖాస్తులను తిరస్కరించింది కేంద్రం అంటూ వార్తను నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. ఇక వ్యక్తిగత బీమాపై నో జిఎస్టీ, ఇకపై 5, 18 స్లాబ్లే ఉంటాయి. 22 నుంచి కొత్త విధానం అమలులోకి రాబోతుంది. కర్ణాటక కాంగ్రెస్లో ఫిరాయింపుల ముసలం అంటూ వార్తను హైలైట్ చేశారు. సిబిఐ దర్యాప్తు సిగ్గుచేటు, కేంద్ర సంస్థల్ని రాహుల్ తప్పుబడితే రేవంత్ స్వాగతిస్తున్నారు అంటున్న కేటీఆర్ వ్యాఖ్యలను హైలైట్ చేశారు. కమింగ్ టు హన్స్ ఇండియా కనుక మనం చూసినట్టయితే ఇక్కడ నిన్న కవిత చేసినటువంటి వ్యాఖ్యలు, సస్పెన్షన్ తర్వాత కవిత చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ హరీష్ రావుకు రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉంది అనే విధంగా ఆమె వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే కదా. సో డోంట్ డ్రాగ్ మీ ఇంటూ యువర్ ఫ్యామిలీ ఫాల్ట్. సీఎం రేవంత్ రెడ్డి dismisses Kavita's allegations, says he won't get involved with dirty people. And the next news, GST Council okays 2-tier tax structure, new system to be implemented from September 22nd. Opposition rules state seek revenue protection. And the next news, NEP, the National Education Policy brings together best of tradition and modernity. President, the National Education Policy brings together the best of tradition and modernity, and those who can adapt and learn new skills would become leaders of challenge, President Draupadi Murmu said here on Wednesday.
ప్రిసైడింగ్ ఓవర్ ద 10th కాన్వకేషన్ సెరమనీ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఏపీ వార్తా విశేషాల్లో ఒకటి జీఎస్టీ వసూళ్లకు సంబంధించి ఏదైతే 2 స్లాబ్స్ 2 టైర్స్ మార్చినటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ ఒక వార్తను, అదేవిధంగా 5 ఏళ్ల అధికారం అక్రమాలకే సహకారం అంటూ వైసీపీ హయాంలో డీసీసీబీ పిఏసీఎస్లలో భారీ దోపిడీ జరిగింది, అక్రమాల లెక్క 6,000 కోట్ల పైనే అంటూ వార్తను హైలైట్ చేస్తూ ఈనాడు కథనాన్ని ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా మనకు టాప్ ఐటంగా జీఎస్టీ వసూళ్లను 2 స్లాబులుగా మార్చినటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ కథనాన్ని, అదేవిధంగా మరో ప్రధాన వార్తగా లిక్కర్ కిక్కులో హల్షెల్ అంటూ బయటపడుతున్న డొల్ల కంపెనీల గుట్టు, లిక్కర్ స్కామ్లో కొత్త బంధాలు వెలుగులోకి వస్తున్నాయంటూ షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కోట్లు కొల్లగొట్టారు అంటూ వార్తను హైలైట్ చేశారు. తిరుపతి, హైదరాబాద్, చిత్తూరులో సోదాలు జరుగుతున్నాయి. సజ్జల భార్గవ్, మోహిత్ రెడ్డి, ప్రద్యుమ్న భాగస్వాములే. హైదరాబాద్లో ఈషా ఇన్ఫ్రా కంపెనీ ఏర్పాటు, ఎన్నికల సమయంలో దొరికిన 8 కోట్లు తనవే అన్న ప్రద్యుమ్న. ఇక ఫేక్ల పని పడతాం, రైతుల ముసుగులో వైసీపీ రాజకీయం, ఎరువుల రవాణాను అడ్డుకుంటున్నారు, డ్రామాలు చేస్తే జైలుకు పంపుతాం, అన్నదాతలు జగన్ ట్రాప్లో పడద్దు, సమృద్ధిగా ఎరువులు, అదేవిధంగా ఆందోళన వద్దు, 94,892 టన్నుల యూరియా లభ్యత. మీడియా సమావేశంలో సీఎం స్పష్టం చేసిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్ సాక్షి. టారిఫ్లతో చంపుతోంది, ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్లతో అమెరికాను భారత్ చంపుతోందని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ అంటున్నారు. సిఏఏ కటాఫ్ తేదీ పొడిగించారు. ఇక వరద ఉధృతిలో ఉత్తరాది, బిల్లులపై గవర్నర్ల పెత్తనమేంటి, శాసనసభలో ఆమోదించిన బిల్లుల యోగ్యతను గవర్నర్లు ప్రశ్నించడాన్ని వీల్లేదని సుప్రీంకోర్టుకు పశ్చిమ బెంగాల్ తెలిపింది. ఈ వార్తలను న్యూస్ రీల్స్లో మీరు చూడొచ్చు. అదేవిధంగా అల్పపీడనం కొనసాగుతోంది, కార్మిక నాయకులకు నైతిక విలువలు లేవు అంటూ విశాఖ ఉక్కు కార్మిక సంఘాల నాయకులకు నైతిక విలువలు లేవని, కాంట్రాక్టు పోస్టులను లక్షలకు అమ్ముకుంటున్నారంటూ టీడీపీ ఎంపీ ఎం శ్రీభరత్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణలు చేశారు అంటూ ఇవన్నీ కూడా న్యూస్ రీల్స్లో మీరు వార్తలను చూడొచ్చు. ప్రధాన వార్త, బ్యానర్ ఐటంగా ఉన్నటువంటి వార్త, యూరియా కట్టడిపై ముట్టడి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన రైతులు. కృష్ణా జిల్లాలో యూరియా లారీపై అర్ధరాత్రి మెరుపు దాడి, సరుకు తమకు పంపిణీ చేయాలంటూ రోడ్డుపై బైఠాయింపు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ విజిలెన్స్ అధికారులు అవతారమెత్తి అడ్డుకుంటున్న రైతులు. పక్కదారి పడుతుంటే అడ్డుకోవాల్సింది పోయి తిరిగి రైతులపైనే సర్కార్ నిందలు. ఇచ్చేది కేవలం అరకట్ట, కాంప్లెక్స్ ఎరువులు కొనాలంటూ మెలిక, అవసరం మేరకు సమకూర్చుకుంటామంటూ బుకాయింపు అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది సాక్షి. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.